కుమారి ఇప్పుడు ఈ ఇండ్లు మీరు ఈ 2 రూమ్లు వేసినారు ఫస్ట్, ఈ మెట్లు వేసినారు, వీటికి బాగున్నారు. ఇది తర్వాత ఈ రూమ్ వేసినాకనే మీకు ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు చూడు ఈ ఇండ్లు ఇట్లా తినండి, ఇది ఇక్కడ ఇదంతా ఇండ్లు. ఈ 2 రూమ్లు వేసినాక మీకు బాగుంది అంతా. తీసినాక ఏం తూర్పు దిక్కునగా అధిపతి ఇంద్రుడు, ఈయన సుఖపురుషుడు, భోగి, విలాస జీవితం గడిపేవాడు, తనకున్నది 100% అనుభవించేవాడు. అందుకే తూర్పు స్థానం శాస్త్రబద్ధంగా లేని ఇంటిలో వారి ఆస్తిని సొమ్మును పూర్తిగా అనుభవించలేదు. తూర్పు కన్నా పశ్చిమం ఖాళీ స్థలం తక్కువ ఉండడం, అసలు లేకపోవడం, ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరగడము. తూర్పు అద్దు మీద కట్టినారు మీరు, ఏమద్దమా? తూర్పు అద్దు మీద కట్టడం, తూర్పు అద్దుపై కట్టడం నిర్మించడం, తూర్పు కన్నా పశ్చిమం పల్లంగా ఉండడం, తూర్పు భ్రష్టు పట్టడం అంటారు. తూర్పు భ్రష్టు పట్టిన గృహాల్లోని వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం. ఇప్పుడు ఇక్కడ ఈ అద్దు మీద కడితే వారి ఆస్తులు విక్రయం జరగడం, దుర్వ్యసనాలు, చెడు ప్రవర్తనల నిమిత్తం ఖర్చు చేయడం, అనారోగ్య కారణంగా డాక్టర్లకు, ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఆస్తి ఆడసంతతి పరమవడం లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడం, దత్తపుత్రులకు, ఇల్లరికబలకు ఆస్తి సంక్రమించడం, 2వ భార్య ఉంచుకునే పిల్లనికి ఆస్తి చేరవడం, పిల్లల వలన అవమానం పొందడం. ఆ ఇంటి ఇతర లక్షణాలను బట్టి ఎంత ధనవంతులైన ఆస్తిని సంతృష్టి అనుభవించలేని వారు. దీంట్లో ఈ 6 కారణాల్లో ఒకటనే జరిగినలా. అనారోగ్య కారణంగా ఆసుపత్రులకు లాభం చేకూరుతున్నారా? ఇది కదా. ఇప్పుడు ఇది మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది సన్నం ఓపెన్ అయిందో ఇది వాయువు మూత అన్నట్టు. వాయువు మూత పడితే పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం, అది పశ్చిమం, ఇది ఉత్తరం. ఇది చూపురాదు ఇండ్లు అక్కడ అంతా ఇక్కడ పశ్చిమం ఉత్తరం కలిసిన మూలే వాయువం. ఈ మూలకు వాయువు అధిపతి. వాయుదేవుడు స్థిరత్వం లేని చంచల స్వభావం గలవాడు, స్థిరమైన స్థానం లేదు. వాయువముల దోషాలు మనసుపై ఎక్కువగా పనిచేస్తాయి. వాయువం శాస్త్రబద్ధంగా లేనిలా మానసిక ఒత్తులు కలిగి మానసిక ప్రశాంతత కోల్పోదురు. కొన్ని చోట్ల పిచ్చి పట్టిన వారు కూడా ఎంత మెంటలేషన్ ఉంటుంది ఇంట్లో. ఉత్తర వాయువు పెరిగి కానీ వాయువం మూతపడి, ఇది ఇట్లా ఎప్పుడైతే ఇది ఇట్లా ఆగ్నేయం మూతపడిందో అమ్మా, ఇది వాయువం మూత అన్నట్టు. ఉత్తరి కానీ వాయువం మూతపడి వాయువులో నూతులు గోతులున్నా, ఈశాన్యం కన్నా పల్లమైన ఉత్తరవాయు వీధి పొట్టునో ఉత్తరవాయు నడకుండా వాయువం భ్రష్టు పట్టడం. అంటే ఇప్పుడు ఇది మనకు వాయువం పెరిగినట్టు. వాయువం భ్రష్టు వలన శత్రువులు పెరగడం, ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువు దోషం అంటే శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. ఈ వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే వాయువ దోషాలున్న గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంట్లో మానసికంగా ప్రశాంతంగా లేరు ఆ ఇండ్లు కట్టిన నుంచి. వాయువ దోషాల వల్ల స్థానభ్రంశం కలగడం, ఇండ్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇండ్లు ఎంత శాస్త్రబద్ధంగా ఉన్న వాయువ దోషాలు ఉంటే ఆర్థికంగా చితికిపోవడం, అయిపోయిన ఇండ్ల అమ్మకానికి రావడం, వేలంలో అమ్మకం అవడం జరుగుతుంది. వాయువ దోషాలు ఉన్న వారికి అప్పు పుట్టడం సులభం, అప్పు తీర్చడమే కష్టం. చేపట్టిన పని ఏది కలిసి రాకపోవడం, ఆ ఇంటిని చెప్పకుండా వెళ్ళిపోవడం వంటి సంఘటనలు వాయువ దోషాల వల్ల జరుగుతున్నాయి. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు 3వ కుమారుడు 3వ సంతతి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై దీని ప్రభావం నిన్న గమనించడం జరిగింది. దీంట్లో ఏదైనా కొంతనా జరుగుతుందమ్మా? ఒక్కొక్కసారి అంటే అమ్మా వాయువ దోష ఉత్తరం సరిహద్దు గోడ మీద ఎటువంటి కట్టడం ఉన్నా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు కలుగుతాయి. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలే. వాయువ దోషాల వల్ల ఈ ఇంట ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడదు. ఎంతమంది నీ కొడుకులు బిడ్డలు? లేదా వానికి అట్లనమాట. ఇదే మా పరిస్థితి. ఏదో ఒకసారి వాయువ గృహం పల్లంగా ఉన్న కుటుంబ సభ్యులు శత్రువు వల్లే కొట్టాడుతుంది. ఇటువంటి గృహంలో పిచ్చివారంటే మెంటలేషన్ ఉంటుంది ఇంట్లో. ఇది ఒక్కటి ఏం లేకు. మరి మీరు ఏమన్నా చేస్తారు మదన, వీటి వరకు రేకులు వేసుకోరు, ఇంకా అది తీయకూడదంటే. లేదా అది పీకేస్ అంటే ఇగో ఈటి అది ఉండాలనుకుంటే ఇగో వీటి వరకే ఉంచారమ్మా. అక్కడ ఒక రేకు వెరికిచ్చి గోడ కట్టుకొని కిటికీ పెట్టుకొని మళ్ళీ ఆ రేకులలో ఇట్లా వేయాలి. మళ్ళీ వీటి వరకు వేయాలి. ఇట్లా తీసేస్తే మళ్ళీ మొదట మీరు ఎట్టుంటారు అట్టుంటారు.
ఇక తీసేసలేదు. లేవు మీకు కావాలా కదా చేస్తే ఇంక అంతమంది ఆడ ఇముడతారు ఇలా వంటకు బాగుంటుంది మా